ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి పడితే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం లాభయోగం సంతాన యోగం సంసార యోగం కుటుంబ యోగం విద్యాయోగం అనుకున్న కోరిక చేసే పనిది తరించిన కార్యంది బిజినెస్ది మానసిక పరంది శారీరక పరంది కుటుంబ బలంది అలాగే కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది కళ్యాణ బలంది స్నేహిత బలంది అనుకున్న కోరికది చేసే పనిది అడవపడ్డ యోగంది చూడు జానకిరామ్. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వనదేవతలు వచ్చినండి, సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, ఇటు చూస్తే ఉగ్ర దేవతలు, ఇటు చూస్తే గిరిజాన ఉగ్ర దేవతలు, ఇటు చూస్తే షిరిడి సాయిబాబా. వీరి జాతకంలో మనుషుల రూపంలో వచ్చిన దేవతలండి వీరు. ఒక షిరిడి సాయిబాబా ఒక ఫకీరు వేషం వేసుకొని షిరిడి సాయిబాబా మాత్రం దేవుడు యొక్క అందరికీ సహకారం చేసిండు, సబ్కా మాలిక్ ఏకహే అన్నాడు. అలాగే ఈ వనదేవతలు సమ్మక్క సారక్క ఒక గిరిజన ప్రాంతంలో పుట్టి మామూలుగా స్థితిలో ఉండి మానవ రూపంలో ఉండి కొన్ని జరిగిన యుద్ధాల్లో మాత్రం వారు చనిపోయి అమ్మవారు లెక్క మాత్రం వెలిసిన వారు. కోట్లాది దేవతల్ని మనం ఎలా మొక్కినో అలాగే కోట్లాది మనుషులు ఆ దేవతలను చాలామంది కొలుస్తునండి. మకర రాశి వారికి దేవతలు రావటం చాలా వరకు శుభకరం ఉన్నదండి. ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే శివుడు ఆజ్ఞ ఏంది చేయమైన కుట్టదండి. ఏ దేవతల్ని కొలిచేలా లాస్ట్కు మాత్రం శివయ్య పేరు తప్పకుండా ఉంటుందండి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసి 4 ఇబ్బందులు పెట్టేది 7 వీరి జాతక బలంలా. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. ఇనుము మాత్రం అచ్చుబాటు ఉంటుంది, భూమి అచ్చుబాటు ఉంటుంది. అలాగే సన్నిహితులు సహకారం చేసే అవకాశం ఉంది. స్నేహితులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే రక్త సంబంధికులతో కూడా మాత్రం సహకారం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా గండాల నష్టాలు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఎల్నాటి శని ప్రభావం మాత్రం పూర్తిగా మాత్రం పోతుందండి వీరి జాతక బలానికి. కానీ శని పోతా నష్టం చేసి పోయిందండి ఆల్రెడీ వీరి పేరు మీద. ధన నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, కుటుంబ నష్టం కానీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచిగా ఉంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి వివాహ విషయంలో ఇబ్బందులు చాలా ఉంటాయండి. వివాహ విషయంలో ఇబ్బందులు అంటే పెళ్ళి కాకపోవడం అనుకుంటారండి చాలామంది. పెళ్ళైనా కూడా భార్యాభర్తలతో విరోధాలు రావటం, చిక్కులు రాకపోవటం, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం,